పైన ఈ వీడియోలో మీకు తీసుకొస్తున్న ప్రధాన అంశాలు ఏంటంటే రెండు అంశాలను తీసుకురావడం జరుగుతుంది. ఒకటి, ఏ జిల్లా పరిధిలోకి మీరు వస్తారు. ఎందుకంటే జోనల్ వ్యవస్థ తర్వాత భర్తీ చేస్తున్నటువంటి మొట్టమొదటి నోటిఫికేషన్ పంచాయతీరాజ్ కార్యదర్శికి సంబంధించిన నోటిఫికేషన్. సో ఇప్పుడు మీరు జిల్లాల బైఫర్కేషన్ అయింది, గెజిట్ ఆమోదం కూడా లభించింది కాబట్టి 31 జిల్లాలుగా పరిగణించే అవకాశం ఉంది నోటిఫికేషన్లో. సో ఈ 31 జిల్లాలలో మీరు ఏ జిల్లా పరిధిలోకి వస్తారు. మీరు గతంలో ఏ జిల్లాలో ఎడ్యుకేషన్ చేసిరో ఆ జిల్లాలో మాత్రమే వచ్చే అవకాశం ఉంది. దాన్ని క్లియర్ కట్టుగా రాష్ట్రపతి ఉత్తర్వుల తర్వాత జీవో 124లో ఎవరైతే ఏడవ తరగతి వరకు 4 సంవత్సరాలు వరుసగా ఎక్కడైతే చదివి ఉంటారో వాళ్ళు ఆ జిల్లా పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. 7వ తరగతి వరకు 4 సంవత్సరాలు లేపు వరుసగా 7 సంవత్సరాల్లో 4 సంవత్సరాల వరకు మీరు ఎక్కడైతే చదివి ఉంటారో అదే మీకు ఆ జిల్లా పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. ఇది జోనల్ వ్యవస్థకు సంబంధించిన 124 జీవోకి సంబంధించింది. కొద్దిగా గతంలో చేసిన వీడియోలో కొంత అటు ఇటుగా చెప్పడం జరిగింది, అది క్లారిటీతో ఇప్పుడు మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇది జోనల్ వ్యవస్థకు సంబంధించిన మీ జిల్లా పరిధిలోకి ఏ జిల్లా పరిధిలోకి వస్తారో ఆ జిల్లాకు సంబంధించిన అంశం. అయితే గత జోనల్ వ్యవస్థకు సంబంధించి గతంలో ఉన్న ఆ జిల్లాకు సంబంధించి మీరు ఎలా నాన్ లోకల్ అయ్యేవారంటే 10 సంవత్సరాల లోపు వరుసగా 4 సంవత్సరాలు ఎక్కడ చదివితే అది నాన్ లోకల్గా ఉండేది. 10 సంవత్సరాల లోపు గతంలో ఎక్కడ మీరు వరుసగా 4 సంవత్సరాలు చదివింటే అది అది లోకల్ అయ్యేది. కానీ ఇప్పుడు 7వ తరగతి వరకు మీరు వరుసగా 4 సంవత్సరాలు ఎక్కడ చదివితే అది మీకు లోకల్ అయ్యే అవకాశం ఉంది. ఇది జోనల్ వ్యవస్థకు సంబంధించిన మీ జిల్లాకు సంబంధించిన మీరు ఏ జిల్లా పరిధికి వస్తారు, ఏ జిల్లా అభ్యర్థిగా మీరు అవుతారు అనేది మీకు సంబంధించిన అంశం. చాలామంది అభ్యర్థులు సార్ మేము కొంత అప్లై చేసేటప్పుడు సరిగా లేక మాకు ఐడియా లేక మేము ఈ జిల్లా అయితే ఆ జిల్లాకు చేసినాం, ఆ జిల్లా అయితే ఈ జిల్లాకు చేసినాం అని అనేక మంది కాల్స్ ద్వారా చెప్పడం జరుగుతుంది. మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మీరు అసలు ఫస్ట్ మన తెలంగాణ ప్రభుత్వం వారు జిల్లాల బైఫర్కేషన్ ద్వారా ఏర్పాటు చేసినటువంటి మొట్టమొదటి నోటిఫికేషన్ పంచాయతీ కార్యదర్శి కాబట్టి ఇదే ఫస్ట్ నోటిఫికేషన్ కాబట్టి ఆ వెసులుబాటు కల్పిస్తారు. మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా రెండవ అంశం ఏంటంటే చాలా పత్రికల్లో 30వ తారీఖు వరకు జిల్లా ఈ పంచాయతీ కార్యదర్శి ఏదైతే ఉందో ఆ ఫలితాలను విడుదల చేయొద్దని చెప్పడం జరిగింది. అది వాస్తవమే. 30 తర్వాత మ్యాక్సిమం ఆ వెసులుబాటు వస్తుందని అనుకుందాం. 30 తర్వాత ఎలాగో రిజల్ట్ వస్తుంది. ఆ మ్యాక్సిమం ఇవ్వకపోవచ్చు అని నాకున్న నాలెడ్జ్లో నాకున్న పరిధిలో నేనైతే అనుకుంటున్నా. సో ఇది ఆ కేసుకు సంబంధించిన విషయం. ఇక మూడవ విషయం ఏంటంటే క్వాలిఫైడ్ మార్క్స్ ఉందా లేదా అనేది అందరి మెదిలే ప్రశ్న. క్వాలిఫైడ్ మార్క్స్ ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. అది మెరిట్ ప్రకారమే మేము తీసుకుంటామని ఇందులో పూర్తిగా సంక్షిప్తంగా ఒక పూర్తి స్థాయిలో తెలియజేయడం జరిగింది. ఎక్కడ కూడా క్వాలిఫైడ్ మార్క్స్ అనేది మెన్షన్ చేయలేదు. చూడండి, గతంలో టీఎస్పీఎస్సీ భర్తీ చేసినటువంటి ఉద్యోగాలు కానీ లేకపోతే గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ భర్తీ చేసిన ఉద్యోగాలు కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణలో కానీ భర్తీ చేసిన పోలీస్ ఉద్యోగాలు కానీ ఏదైతే టీఎస్ఎల్ పిఆర్బి అంటున్నామో ఆ ఉద్యోగాలకు సంబంధించి క్లియర్ కట్టుగా క్వాలిఫైడ్ మార్క్స్ ఉండాలి అని వాళ్ళు నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. టీఎస్పీఎస్సీ భర్తీ చేసినప్పుడు కూడా ఇప్పుడు ఉన్నటువంటి గ్రూప్ 4 కానీ విఆర్ఓ కానీ లేకపోతే గతంలో ఇప్పుడు ఏదైతే కోర్టులో ఉందో ఆ గ్రూప్ 2లో కానీ క్వాలిఫైడ్ మార్క్స్ మినిమం మార్క్స్ ఆ నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఏదైతే మనం పంచాయతీ కార్యదర్శి చెప్తున్నామో ఈ పంచాయతీ కార్యదర్శి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కడ కూడా ఇచ్చిన నోటిఫికేషన్లో మెన్షన్ చేయకపోగా మేము కేవలం మెరిట్ ఆధారంగానే తీసుకుంటామని క్లియర్ కట్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇది అండి ఈ వీడియోకి సంబంధించిన 3 అంశాల విషయాలు. ఈ 3 అంశాలు మీ ముందుకు తీసుకొచ్చి మీకు ఉన్నటువంటి కొంత సందేహాలను క్లారిఫై చేయడం కోసం ఈ వీడియో చేయడం జరిగింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మీ డిస్లైక్ను కూడా ఒక విమర్శనాత్మక కోణంలో తీసుకొని మరిన్ని మంచి వీడియోలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఇంకొకటి, మీరు లైక్ చేసినా లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అదేవిధంగా నాకు ఎవరైతే ఫాలోవర్స్ ఉన్నారో కొంత నన్ను అభిమానించే వ్యక్తులు ఉన్నారో వాళ్ళు మాత్రం ఎప్పటికప్పుడు నా వీడియోస్ని ఇతర గ్రూపుల్లో షేర్ చేస్తూ కొంత సబ్స్క్రైబ్ చేయించే ప్రయత్నం చేయండి. కొంతమంది కాల్స్ దాదాపు అందరి కాల్స్ ఎత్తినా కొంతమంది మాత్రం కాల్స్ ఎత్తలేకపోయే పరిస్థితి ఉండడం వల్ల ఎత్తలేకపోయినా వాళ్ళకు కూడా దాదాపు మీ సందేహాలను క్లారిఫై చేయడానికే ప్రయత్నం చేస్తాను. ఇది అండి ఈ వీడియోకి సంబంధించిన సమాచారం. ఉంటా అండి.